గ్రామాల్లో ఒక మహిళా సంఘం బిల్డింగ్ లేదు, గ్రామాల్లో ఒక అంగన్వాడీ బిల్డింగ్ లేదు. ఈరోజు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఇవాళ డెవలప్ అవుతున్నాయి. ప్రతి గ్రామానికి ఇచ్చిందంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిధులే, అవన్నీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం నిధులు అవన్నీ. ఈరోజు పిఎంసి స్కూళ్ళలో ఇప్పుడు రాబోయేటటువంటి కాలంలో బీబీ రామ్జీ పథకం కింద ఆయా గ్రామాల్లో అవసరమైనటువంటి భవనాలు కావాలన్నా ఈ పథకాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా వచ్చేటటువంటి పథకాల విషయంలో అవగాహన లేనటువంటి వాళ్ళు అవగాహన తెచ్చుకోండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది ఈరోజు సున్నా. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులకు రాష్ట్ర ప్రభుత్వం కూడా జోడిస్తే గ్రామాల అభివృద్ధి జరుగుతాయంటే వాళ్ళకి వద్దంట. మేము రాష్ట్ర ప్రభుత్వం చేయము, అభివృద్ధి మీదే బాధ్యత, కేంద్ర ప్రభుత్వందే బాధ్యత అని చేతులెత్తేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. వీళ్ళు ఇది చేసే ప్రతి అభివృద్ధి పనికి దొంగతనంగా రాత్రి దొంగల్లాగా పోయి పొద్దున్న లేచి శిలాఫలకాలు పెట్టుకొని టెంకాయలు కొడితే ప్రజలకు మీరు జవాబు చెప్పుకోండి. మీరు చేస్తున్నటువంటి అబద్ధాలు, మీరు చేస్తున్నటువంటి మోసాలు మీరు జవాబు. ఎప్పటికే మోసాలు చేసిన తెలంగాణ ప్రజలని 6 గ్యారెంటీల మీద మోసం చేసి కుర్చీలో కూర్చున్నారు. మోసం అనేది మీకు అలవాటు అయిపోయింది. నిధుల విషయంలో కూడా మోసం చేసేటటువంటి ప్రయత్నం చేస్తే మేము వస్తే వాస్తవాలు తెలుస్తాయి, మేము వస్తే వాస్తవాలు చెప్తాం. కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలు ఏంటివి, వాటి నిధులు ఏంటివి అని ప్రజలకు తెలియజేస్తాం. కాబట్టి ఎంపీ రాకూడదు, మేము దొంగతనంగా టెంకాయలు కొట్టేసుకుంటాం, పూజ చేసుకుంటాం, అది అయిపోయింది. ఏమన్నంటే చేసిన పనికి మళ్ళా చేస్తారా, అవమానం చేస్తారా? ఎవరికి అవమానం? మీరు నన్ను అవమానం చేస్తున్నారు. ఇలా ఒక మహిళ అని చెప్పి ఏం చేస్తుందిలే అనుకొని మీరు నన్ను అవమానం చేస్తున్నారు. ఒక పార్లమెంటు సభ్యురాలైనటువంటి కూడా అవగాహన లేకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఈరోజు మంత్రిగా ఉన్నటువంటి నాయకుడు అవమానం చేస్తున్నాడు, మీతో మాట్లాడిస్తున్నాడు. అరుణమ్మ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే అరుణమ్మ. అభివృద్ధికి ఎప్పుడు కూడా ఏ ఆటంకము కలిగించినటువంటి వ్యక్తి అరుణమ్మ. నేనే ఆటంకం కలిగించాలంటే ఈ తెల్లారే కట్ల వచ్చి ఆ శిలాఫలకాన్ని ముక్కలు చేస్తుంటే నన్ను అవమానించినా తట్టుకొని ఓపికతో నిలబడ్డా. ఈరోజు భూమి పూజ చేస్తే ఈ పనులు ఏం జరుగుతున్నాయో పరిశీలిస్తే మీకేం కష్టమవుతుంది? కడుపులో ఎందుకు మండుతుంది? మీకెందుకు కడుపులో మంట? ఎందుకు మీ కడుపులో నొప్పి? నేను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో జరుగుతున్న పనులు నేను చూడకూడదా? పరిశీలించకూడదా? నేను అధికారులు నన్ను మభ్యపెట్టి అబద్ధాలు చెప్పి మీకు జై జై కొడుతుంటే ఊక చూసుకుంటూ ఉండాలా? మీ ట్రాన్స్ఫర్లు చేపిస్తాం, మీరు ఎట్లా ఉంటారో చూస్తాం, మేము పిలిస్తేనే రావాలి, ఎంపీ పిలిస్తే పోతే మీ ఉద్యోగాలు ఉడతాయి, మీకు ట్రాన్స్ఫర్లు అవుతాయి అని మీరు బెదిరింపులకు మీ వాళ్ళు భయపడతారేమో, నేను భయపడను. నేను ప్రజల కోసం పనిచేసే వ్యక్తిని, అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే వ్యక్తిని. గతంలో ఏ ఎంపీ కూడా ఈ విధంగా ప్రజల మధ్యలో తిరగలేదు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు తిరుగుతున్నందుకు మీకు అందరి కడుపులో మంట ఉంది. ఈరోజు ప్రజలందరి మధ్యలో కేంద్ర ప్రభుత్వం చేసే పనులన్నీ చెప్తుంటే మీరు తట్టుకోలేకపోతున్నారు. గతంలో ఎంపీలు అంటే ఎక్కడుండ్రో ఏందో ఢిల్లీకే పరిమితం అయ్యేటోళ్ళు, ఏదైనా పెళ్లిళ్ళకి వస్తే వచ్చి అక్షింతలు వేసిపోయేటోళ్ళు, ఏదైనా కార్యక్రమాలు ఉంటే పిలిస్తే వచ్చి స్టేజ్ మీద స్పీచ్ ఇచ్చిపోయేటోళ్ళు. ఈరోజు ఎంపీగా ప్రజలు నన్ను గెలిపించిన బాధ్యతతోన 7 నియోజకవర్గాల ప్రజలకు నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ కేంద్ర ప్రభుత్వ పథకాల విషయమైన నా ఎంపీ ల్యాడ్స్ తక్కువ, మీరు ఇచ్చే పైసల కంటే ఎమ్మెల్యేలకు వచ్చేదానికంటే మాకు చాలా తక్కువ. 7 నియోజకవర్గాలకు పంచాలని ఒకటే 5 కోట్ల రూపాయలని. 7 నియోజకవర్గాల ప్రజలకు ఎక్కడెక్కడ అవసరం ఉందో వాటి చెప్పుకుంటూ చేసుకుంటూ మనం ముందుకు పోతున్నాం. అధికారంలో ఇక్కడ మనం లేము. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. నావి కేవలం ఎంపీ ఫండ్స్ మాత్రమే. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి బీబీ రామ్జీ పథకంలో వచ్చే నిధులు ఈరోజు సీసీ రోడ్లు కానీ, స్కూల్ బిల్డింగ్లు కానీ, అంగన్వాడీ బిల్డింగ్లు కానీ, మహిళా సంఘాల డ్వాక్రా బిల్డింగ్ కానీ, మహిళా సంఘం కట్టే గోడౌన్లు కానీ, ఈడ కుసుమ్ కింద నిన్న 5 ఎకరాల్లో కుసుమ్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఈడ నాకు సమాచారం కూడా లేకుండా దానికి కూడా టెంకాయలు కొట్టినట. సొమ్మొకంది సోకొకంది లాగా ఈడ సోకు చేసుకొని తిరుగుతున్నారు తప్ప, అన్ని మావే అని చెప్పుకొని మీరు తిరుగుతున్నారు తప్ప, ఉన్నాయి నిజాలు చెప్పండి. మీది ఉంటే మీరు చెప్పండి, కేంద్రం ఉంటే కేంద్రం చెప్పండి. అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు మీరు?
మోసం ఎందుకు చేస్తున్నారు ప్రజల్ని? కుసుమ్ పథకం కింద ఇవాళ సోలార్ ప్రాజెక్ట్ ఎవరిది? కేంద్ర ప్రభుత్వంది కాదా? మహిళా సంఘాలకు లోన్లు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చి తక్కువ వడ్డీ రుణాలు కాదా? ముద్రా లోన్లు కేంద్ర ప్రభుత్వం ద్వారా కాదా? మున్సిపాలిటీ 15th ఫైనాన్స్ కేంద్ర ప్రభుత్వం కాదా? ఏ నిధులు కేంద్ర ప్రభుత్వం కావు. కేంద్రం ఇచ్చే నిధులతోనే ఈరోజు గ్రామాలు కానీ మున్సిపాలిటీలు కానీ అభివృద్ధి చెందుతా ఉన్నాయి. అది ఒక సమన్వయంతోన కలిసి పనిచేసుకునేటువంటి ఇది లేకుండా ఈడ పెద్ద ఎత్తున రప్చర్ చేసి అడ్డుకుంటాం, ఎట్లా వస్తారో చూస్తాం. ఎవరి జాగీర్లు ఇవి? ఎవరి జాగీర్లా మీరు అడ్డుకోని? నేను ఒక ప్రజా ప్రతినిధిని, మీకు అడ్డుకునే శక్తి లేదు. నన్ను గుర్తుపెట్టుకోండి. ఎవరో ఏదో మాట్లాడమంటే మీరు మాట్లాడితే హీరోలు కాలేరు, జీరోలు అవుతారు. గుర్తుపెట్టుకోండి. వాళ్ళకు బ్రిడ్జ్ పడుతుంది, అరుణమ్మ అడ్డుకుంటుంది. నేను సవాల్ చేస్తున్నా, మంత్రి గారికే సవాల్. ఆత్మకూరు చౌరస్తాకు రండి, మీరు ప్రజల మధ్యలోనే పెడదాం ఈ సమావేశం. ఆత్మకూరు బ్రిడ్జ్ని నేను అడ్డుకున్నట్టుంటే నాకు చెప్పండి. ఏ విధంగా అడ్డుకుందేనో ప్రజల మధ్యలో తెలపండి. మీరు అడ్డుకోవడానికి నేను ఎందుకు అడ్డుకుంటున్నానో ప్రజల మధ్యలో చెప్పండి. అబద్ధాలు చెప్పొద్దు, మోసాలు చేయొద్దు. అరుణమ్మ అభివృద్ధిని ఏనాడు అడ్డుకోదు. మీరు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇక్కడ ఆ బ్రిడ్జ్ ఆత్మకూరు కొత్తపల్లి దగ్గర వచ్చిన బ్రిడ్జ్ కాదు, అది R&B బ్రిడ్జ్ కాదు. బరాబర్ నేను కూడా ముఖ్యమంత్రికి లేఖ రాస్తా. ఈ బ్రిడ్జ్ కూడా కావాలని మీటింగ్ లోనే చెప్పిన. ఈ బ్రిడ్జ్ అవసరం ఉంది, రెండు ప్రాంతాలను కలపడానికి బ్రిడ్జ్ అవసరమే. కానీ ఇరిగేషన్ బ్రిడ్జ్ తీసుకొచ్చి ఆత్మకూరులో పెడితే జూరాల ప్రాజెక్టు ఉండాలనా వద్దా అని అడిగిన. జూరాల బ్రిడ్జ్ కట్టండి, ఆత్మకూరు బ్రిడ్జ్ కట్టండి అని చెప్తున్నా. వాళ్ళేమో వద్దు, ఒకటే కట్టాలి, అది ఈడ కట్టాలంటారు. ఒకటే బ్రిడ్జ్ కట్టాలి, అది ఆత్మకూరులో కట్టాలి. అయి నుంచి ఏం చెప్తున్నారు ఎమ్మెల్యేలు? మేము తెచ్చిన నిధులు మా నిధులు అని చెప్తున్నారు. ఆ రోజు అందరికి గుర్తుండే ఉంటది, పెద్ద ఎత్తున ఈనాడులో కథనం వచ్చింది జూరాల గేట్ల పైన. పోయిన సంవత్సరం వానాకాలం కంటే ముందే పెద్ద ఎత్తున జూరాల గేట్లు తెచ్చుకోవడం లేదు, బ్లాక్ అయిపోయినాయి, మెయింటెనెన్స్ లేదు, గేట్లు కొట్టుకపోయే పరిస్థితిలో ఉన్నాయి, దాని యొక్క తీగలు కూడా కదలడం లేదనేటటువంటి పెద్ద ఎత్తున ఈనాడులో ఐటమ్ వచ్చింది జూరాల ప్రాజెక్టు గురించి. జూరాల ప్రాజెక్టు యొక్క పరిస్థితుల గురించి పెద్ద ఎత్తున ఈనాడు బ్యానర్ ఐటమ్ రాసింది. ఈనాడు విలేకరులు ఉన్నారా? బ్యానర్ ఐటమ్ ఉంది, ఒకసారి తీసి చూసుకోండి. ఆ బ్యానర్ ఐటమ్ వచ్చినాక పొద్దున్నే పేపర్ చూసిన తర్వాత నేను ఇరిగేషన్ శాఖ మంత్రుల వారికి ఫోన్ చేసి ఈ విధంగా జూరాల ప్రాజెక్టు పైన పెద్ద వార్త వచ్చింది, చాలా ప్రమాదంలో ఉంది జూరాల ప్రాజెక్టు. గత 10 సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వంలో దాన్ని పట్టించుకునలేదు, దాని మెయింటెనెన్స్ కూడా చేయలేదు, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. దాన్ని ఎమ్మడే కనుక మీరు జూరాలను పట్టించుకోకపోతే ప్రమాదంలో పడుతుంది. ప్రాజెక్టు కట్టినప్పటి నుంచి కూడా సేఫ్టీ బ్రిడ్జ్ కట్టలేదు, ఎప్పుడో కట్టాలి, ఇప్పటిదాకా కట్టలేదు. ఆ సేఫ్టీ బ్రిడ్జ్ లేకపోవడం వల్ల వాహనాలన్నీ కూడా బ్రిడ్జ్ మీద, ప్రాజెక్టు మీదనే పోతున్నాయి. దానివల్ల ప్రాజెక్టుకే ప్రమాదమైనటువంటి పరిస్థితి ఉంది. ఇది పాలమూరు జిల్లాకే గుండెకాయ జూరాల. దాని మీద మీరు ఇమీడియట్ గా అంటే నేను ప్రాజెక్ట్ విజిట్ కు పోతున్నాను మంత్రి గారు చెప్పింది. దీని విషయాలపైన మీరు తప్పకుండా అక్కడ ప్రకటించండి అని చెప్పి మంత్రి గారితో మాట్లాడాను. ఎందుకంటే లోకల్ గా అక్కడ ఎన్నో సంవత్సరాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆ ప్రాంతంలో అన్ని విషయాలు, రెట్టంపాడు ప్రాజెక్టు కానీ అటు అనేక ప్రాజెక్టులకు జూరాల ప్రాజెక్టే మెయిన్ గుండెకాయ లాంటిది కాబట్టి వాటి మీద అవగాహన ఉన్నటువంటి ఒక ప్రజా ప్రతినిధిగా నేను వారి దృష్టికి తీసుకుపోయిన తర్వాత అక్కడ మంత్రి గారు వచ్చిన తర్వాత ప్రాజెక్టుకు బ్రిడ్జ్ అధికారులు కూడా అక్కడ బ్రిడ్జ్ లేదు సార్, సేఫ్టీ బ్రిడ్జ్ లేదని అధికారులు చెప్పినారు, వాళ్ళు కూడా చెప్పినారు. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది, అక్కడ సేఫ్టీ బ్రిడ్జ్ కట్టాలని. నిర్ణయం తీసుకున్న తర్వాత దాని గురించి అయిపోయింది, అనౌన్స్ చేసింది కదా, మేమేం దాని గురించి పట్టించుకోలేదు. అనౌన్స్ చేసింది, అయిపోయింది, సేఫ్టీ బ్రిడ్జ్ అయిపోతుందని. తర్వాత చాలా మంది కూడా చెప్పినారు ఇలా బ్రిడ్జ్ను ఈడగడుతున్నారు అంటే, అయినా కూడా నేను ఎక్కడ జోక్యం చేసుకోలేదు. ఎందుకంటే ఎట్లా బ్రిడ్జ్ ప్రాజెక్టు పక్కన సేఫ్టీ బ్రిడ్జ్ ఉంటుంది, ఇది ఏదో రాజకీయాలు చేస్తుంటారని నేను పట్టించుకోలేదు. దాని తర్వాత పెద్ద ఎత్తున
ఈ బ్రిడ్జ్ ని ఇక్కడ మార్చాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు మారుస్తున్నట్టు ముఖ్యమంత్రి గారు వచ్చిన రోజు నాకు సమాచారం ఇస్తే నేనన్న ఆ బ్రిడ్జ్ మీరు తప్పు నిర్ణయాలు తీసుకుంటున్నారు, మీరు ఇంకొక బ్రిడ్జ్ కట్టండి ఆర్ఎండ్బి నుంచి. కానీ ఆ బ్రిడ్జే కనుక ఇదైతే తప్పు నిర్ణయం అవుతుంది అని చెప్పి, అదే బ్రిడ్జ్ కనుక ఇదే బ్రిడ్జ్ అయితే తప్పు నిర్ణయం అవుతుంది, మీరు ఆర్ఎండ్బి నుంచి ఇంకొక బ్రిడ్జ్ చేయండి, ఏముంది ఒక 120 కోట్లే కదా, ఇంకొక బ్రిడ్జ్ కట్టండి. పాలమూరు జిల్లా వెనుకబడిన జిల్లా, ముఖ్యమంత్రి జిల్లా, ఈ ఒక బ్రిడ్జ్ ఆర్ఎండ్బి బ్రిడ్జ్ ఎక్కువ ఇచ్చినంత మాత్రాన్ని నష్టపోయేది ఏం లేదు. కానీ ఆ దూరాల బ్రిడ్జ్ ని తీసుకొచ్చి ఇదే బ్రిడ్జ్ దూరాలది ఇదే ఇదంటే మటుకు దూరాల ప్రాజెక్టుకు నష్టం జరుగుతుంది, మాకంతా ప్రజల రైతులకంతా నష్టం జరుగుతుంది అని చెప్పి అది నేను చేసే తప్ప. అంటే మీరు ఆర్ఎండ్బి బ్రిడ్జ్ తేలేక, ముఖ్యమంత్రి వారిని ఒప్పియలేక, మీరు ఫండ్స్ తేలేక, మేం తెచ్చినామని ప్రజలకు చెప్పుకున్నారు కాబట్టి, ప్రజలను మోసం చేసిండు కాబట్టి, మీ యొక్క చెప్పిన అబద్ధాలను నిజం చేయడానికి అరుణమ్మని వాడుకుంటూ, అరుణమ్మ పేరు వాడుకుంటూ అరుణమ్మ అడ్డుకుంటుందని ఆత్మగురు ప్రజలనంతా కూడా అబద్ధాలతోన వాళ్ళ మైండ్లలో అరుణమ్మ మనకేదో అన్యాయం చేస్తున్నటువంటి విధంగా వాళ్ళ నెత్తుల్లో పెట్టాలని అబద్ధ ప్రచారం చేస్తున్నారు. ఆత్మకూరు నా పార్లమెంట్ ఇప్పుడు ఇంతకుముందు అంటే అసెంబ్లీ కాదేమో, ఇప్పుడు నా పార్లమెంట్ ఆత్మకూరు, అమర్చింత, ఆత్మకూరు ఇవన్నీ నా పార్లమెంట్ స్థానాలు. నా పార్లమెంట్ లో వీళ్ళందరూ నాకు ఓటు వేసినటువంటి వాళ్ళు. ఆత్మకూరు రైతులంతా పొద్దున్న లేస్తే నా దగ్గరకు వచ్చి, నేను మంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు వచ్చేది, నీళ్ళు వస్తలేవంటే, కాలువకు నీళ్ళు ఇడిపియమంటే ప్రతి దానికి నా దగ్గరకు వచ్చి అనేక రకాల రైతుల సాయం వాళ్ళ సహకారం అందించిన నేను. ఈ రోజు మీరు అబద్ధాలు చెప్పి రైతులని మోసం చేసి, ఇక్కడ ఉన్న ప్రజల్ని మోసం చేసి అరుణమ్మ అడ్డుకుంటుందని అబద్ధాలు చెప్పి, మీకు ఈరోజు ఒక మంత్రిగా ఉన్నారు కదా శ్రీహరి గారు, ఇవాళ ఒక మంత్రిగా మీరు ఆర్ఎండ్బి నుంచి బ్రిడ్జ్ తేలేరా? ఆల్రెడీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆ బ్రిడ్జ్ అనౌన్స్ చేసింది. ఆర్ఎండ్బికి వెళ్ళి బ్రిడ్జ్ అనౌన్స్ చేసుకొని తీసుకొస్తే మీకు వచ్చిన నష్టమేంది? నేను సమావేశంలో జరిగినప్పుడు కూడా ఇదే విషయం చెప్పిన, ఇరిగేషన్ సమావేశం జరిగినప్పుడు నేను చెప్పింది ఇదే విషయం. మీరు ఆ బ్రిడ్జ్ అధికారులు ఏమన్నారు, ఆ బ్రిడ్జ్ ఖచ్చితంగా ఉండాలి, అంత దూరం కడితే దాని వల్ల ప్రయోజనం లేదు, దాని కిలోమీటర్ లోపలనే ఆ బ్రిడ్జ్ని కట్టాలి, సేఫ్టీ బ్రిడ్జ్ అంత దూరం ఉండదు, అది ఇబ్బంది అవుతుందని వాళ్ళు చెప్తే వాళ్ళ మీద ఇంత పెద్ద ఎత్తున ఎగిరిండు మంత్రి గారు మీటింగ్ లా, మీరు మిస్గైడ్ చేస్తున్నారు అది అని వాళ్ళ మీద ఇంత పెద్ద ఎత్తున ఎగిరిండు. అది కాకుండా ఓకే అది సాధ్యం కాదంటున్నారు కదా, ఆర్ఎండ్బి నుంచి మాకు బ్రిడ్జ్ ఇవ్వండి అంటే అయిపోయి కదా, ఆర్ఎండ్బి నిధుల నుంచి మాకు బ్రిడ్జ్ చేయండి అని మంత్రి గారు పోయి ముఖ్యమంత్రిని రిక్వెస్ట్ చేసి చేపిస్తే అయిపోయా. నేను కూడా వస్తా పదండి మీ అమ్మడి, ముఖ్యమంత్రి అడుగుదాం పదండి బ్రిడ్జ్ కావాలని. నాకు గద్వాలకి పోతే ఇంకా దగ్గర ఆత్మకూరుకు వస్తే ఆ బ్రిడ్జ్ వస్తే నేను ఎందుకు వద్దంట? నేను ఇదంతా తిరిగి ఎంతో దూరం తిరిగి పోతా గద్వాలకి పోవాలంటే, ఆ నుంచి రావాలంటే ఎంతో తిరిగి వస్తా. నాకు ఈ బ్రిడ్జ్ అయితే అయ్యే నష్టం ఏంటి? నాకు సంతోషం కదా ఇంకా బ్రిడ్జ్ అయితే, నేను ఇంకా ఎక్కువ తిరుగుతా అప్పుడు.